రాబిన్హుడ్ ట్రైలర్ గురించి మాట్లాడుకుందాం. ట్రైలర్ గురించి మాట్లాడుకునే ముందు డేవిడ్ వార్నర్ గురించి మాట్లాడుకోవాలి. ఆయన ఫస్ట్ ఆస్ట్రేలియా క్రికెట్ ఓపెనర్ అనమాట. SRH కెప్టెన్ గా 2021 వరకు ఆయన కెప్టెన్ గా ఉన్నారనమాట. సో 2016లో ఫైనల్ విన్నర్ అయ్యారు. అండ్ ఆయన రీసెంట్గా పుష్ప రీల్స్ కానీ ఏదైతే పుష్పకు సంబంధించిన తగ్గేదేలా కానీ ఇలాంటి మేనరిజమ్స్ అన్నీ చేసుకుంటూ ఇన్స్టాలో ఫేమస్ అవుతూ ఇప్పుడు మన తెలుగు టాలీవుడ్లో రాబిన్హుడ్ అనే మూవీలో సో డెబ్యూటింగ్గా ఆయన యాక్టర్గా చేస్తున్నారు. సో అంత పెద్ద క్రికెట్ ప్లేయర్ వచ్చి మన ఇప్పుడు టాలీవుడ్ మూవీలో చేయడం అనేది కొంచెం గొప్ప విషయం అని చెప్పుకోవాలి. సో ఇప్పుడు రాబిన్హుడ్ ట్రైలర్ గురించి మాట్లాడుకుందాం. నితిన్ గారికి లాస్ట్ 3-4 ఫిల్మ్స్ కూడా అన్ని డిసప్పాయింట్ చేసుకుంటూ వచ్చాయి. సో మొన్న వచ్చిన ఎక్స్ట్రాడినరీ మ్యాన్ కూడా సేమ్ కాస్టింగే. సో నితిన్ శ్రీలీల కాంబినేషన్తోనే వచ్చింది. పర్లేదు, యావరేజ్గా ఆడింది. సేమ్ మళ్ళీ వాళ్ళిద్దరు కాంబినేషన్లోనే మళ్ళీ రాబిన్హుడ్ మూవీ వస్తుంది. ఫస్ట్ ఈ మూవీకి రష్మిక గారిని హీరోయిన్గా అనుకున్నారు. సో దాని తర్వాత సమ్ రీజన్స్ డేట్స్ ఇష్యూస్ ఏదో పడిన తర్వాత శ్రీలీల గారిని పెట్టారు. మనకైతే అంటే సేమ్ మేక్ ఓవర్లు సేమ్ కాబట్టి కొంచెం ఆల్రెడీ చూసిన కాంబినేషన్ కాబట్టి కొంచెం కమర్షియల్గా రొటీన్గా కనపడుతుంది. బట్ సినిమా ట్రైలర్ గురించి మాట్లాడుకుంటే ఆల్రెడీ వెంకీ కుడుమల గారు భీష్మ అనేది పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చారు నితిన్కి. సో ఆ భీష్మ బ్లాక్ బస్టర్ తర్వాత ఏ సినిమా కూడా జనాలను ఇంప్రెస్ చేయలేకపోయింది. సో భీష్మ తర్వాత ఆఫ్టర్ 5 సంవత్సరాల తర్వాత వెంకీ కుడుమల అండ్ నితిన్ గారి కాంబినేషన్లో ఈ మూవీ వస్తుంది. మూవీ అయితే ఒక రాబరీ గురించి చాలా కమర్షియల్ స్క్రిప్ట్, కమర్షియల్ కనపడుతుంది. బట్ మనకి ఎక్కడ ఎంటర్టైన్మెంట్ చేస్తారంటే కామెడీ వైజ్గా మంచి థ్రిల్లింగ్ సీన్స్ కానీ మంచి యాక్షన్ సీన్స్ కానీ సో ఇవన్నీ బాగా డిజైన్ చేసుకున్నారు. చాలా స్టన్నింగ్గా ఉంది ట్రైలర్. నాకు బాగా అనిపించింది క్వాలిటీ, అంటే చాలా బాగుంది క్వాలిటీ. అంటే ప్రీవియస్ మూవీస్ కంపేర్ చేసుకుంటే క్వాలిటీ చాలా ఇంప్రూవ్ అయింది. ఇంకా డైలాగ్స్ విషయంలో కానీ ఫైట్స్ విషయంలో కానీ సో కొత్తదనం చూపించడానికి ట్రై చేస్తున్నారు. యాజ్ యూజువల్ సాంగ్స్ ఉంటాయి. ఒక విధంగా చెప్పాలంటే ఒక కమర్షియల్ మూవీ, అంటే పక్కా కమర్షియల్ మూవీ. దాంట్లో మనకి కామెడీ ఎంటర్టైనర్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ పక్కా మనకి ఫ్యామిలీతో చూసి అన్నీ ఎంజాయ్ చేసేలాగే ఉంటుంది. బట్ మనకు తెలియంది ఈ సినిమాలో ఏదో ఒక మంచి పాయింట్ని లేకపోతే మంచి యాక్షన్ సీన్ను లేకపోతే మంచి రాబరీ గురించో ఒక అద్భుతంగా థ్రిల్లింగ్గా ప్రజెంట్ చేయబోతున్నారు అనుకుంటున్నాను నేనైతే. సో మంచి కాస్టింగ్ ఉంది, మంచి సాంగ్స్, మంచి విజువల్స్. ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఓవరాల్గా ఈ సినిమా అయితే గట్టిగా చూడాలనిపిస్తుంది. బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. యాక్చువల్గా కమర్షియల్ మూవీస్ అంత ఈజీగా ఇప్పుడు వచ్చి ఆడట్లేదు. బట్ ఏదో ఒక కొత్తదనం ఉండి మొన్న డాకు మహారాజ్ కూడా స్టోరీ కొంచెం సింపుల్గా వెళ్తున్నా రొటీన్గా వెళ్తున్నా కూడా ప్రెజెంటేషన్ కొత్తగా అనిపించింది. సేమ్ రాబిన్హుడ్ సినిమా కూడా కొంచెం ప్రెజెంటేషన్లో కొత్తగా అనిపిస్తుంది. సో మనం చూడాలి. థియేటర్స్లో 28న సినిమా రిలీజ్ అవబోతుంది. సో ఆ రోజే సినిమా ఎలా ఉందో మనం తెలుసుకోవాల్సిందే. కానీ ఇక్కడ నితిన్ గారి గురించి మాట్లాడుకుంటే నితిన్ గారు హిట్స్ కోసం చాలా కష్టపడుతున్నారు. బట్ కమర్షియల్ వేలోనే వెళ్తున్నారు. ఆయన మధ్యలో మాస్ట్రో సినిమా ట్రై చేశారు, కొంచెం థ్రిల్లర్ జోన్లోకి వెళ్ళారు. బట్ అవి వర్కౌట్ అవ్వలేదు. బట్ కంటిన్యూస్గా కొంచెం కమర్షియల్ మూవీస్ వస్తూ ఉన్నాయి. ఈ సినిమా అయినా ఆయనకి పెద్ద హిట్ ఇచ్చి మంచి కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈ ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.